ప్రైజ్ తెలంగాణలో ఇది సంతోషపడాల్సిన సమయమా, ఏడ్చే సమయమా? అంటే నరేంద్ర మోడీ పాపులారిటీ పెరుగుతున్నది, భారతీయ జనతా పార్టీ పాపులారిటీ ప్రజల మధ్యలోకి పోతున్నది అని కాంగ్రెస్ ఓని ఏడిపింది. ఏబీవీ పోడే కదా, సంతోషపడితే ఏం జనా ఏబీవీ పోడే అనుకుంటాడు కదా. నాది మోడీ స్కూలు, చంద్రబాబు కాలేజు, సోనియా గాంధీ నౌకరా? ఏందట? ఇది జోకర్, ఇడు పేరేంది అని ముఖంగానే పడలేదు. కేటీఆర్ డీజిల్ పెట్రోల్ ధరలు ₹50కి తగ్గించండి. కేటీఆర్ మీ అయ్యాకే పని ఉంటుంది. అప్పుడు మీ అయ్యానే హైయెస్ట్ ట్యాక్స్ తీసుకునే. భారతదేశంలో మొత్తం జీఎస్టీ విధి విధానాలు రూపకల్పన చేసే బాడీ ఏదైతే ఉంటుందో దానిలో కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వాలు అందరూ ఉంటారు. అందరూ సంతోషంగా చేసిన దానికి కాంగ్రెస్ కూడా ఏడిపోయిందుకే. ఇంకేమైనా ఉందా ముచ్చట? పోవాలి, రేవంత్ రెడ్డి పోవాలి, ఆ సిద్ధరామయ్య దగ్గర కూర్చోవాలి, మాట్లాడుకొని రావాలి. నీ హైట్ వద్దు, నా హైట్ చాలని చెప్తే అయిపోయి. నీ హైట్ వద్దు, నా హైట్ ముద్దు అంటే అయిపోయి. ఏమున్నా ఇద్దరు రెండు కాంగ్రెస్ ముఖ్యమంత్రులు కూర్చొని పని చేసుకుంటే అయిపోయి. దాని పంచాయతీ ఎందుకు? ఇప్పుడు నేను 4 రోజుల కింద సీఎం స్టేట్మెంట్ చూసిన రేవంత్ది. మేము 30 తారీఖు కోటి చెప్పింది కదా, 30 సెప్టెంబర్ లోపల, అంత లోపల చేసే పరిస్థితి లేదు, మేము చేయలేము, ఎప్పుడు చేయగలుగుతామో ఇప్పుడే చెప్పలేము అని ఒక స్టేట్మెంట్ చదివిన. సీఎందేనా అది? సీఎందేనా స్టేట్మెంట్? మరి ఏమైంది 4 రోజులు ఏమైంది? ఇప్పుడు మేమైతే ఇందూరు పార్లమెంటు భారతీయ జనతా పార్టీ మేము వెయిట్ చేస్తున్నాం ఎన్నికల కోసం. ఎప్పుడు పెడతారా అని వెయిట్ చేస్తున్నాం. ఎప్పుడు పెట్టినా బీజేపీ ఇందూరు పార్లమెంట్ మొత్తం ఉడుచుకుపోతుంది, మొత్తం ఉడిచేస్తుంది బీజేపీ.